విధి నిర్వహణలో భాగంగానే ఎక్సైజ్ శాఖకు సంబంధించిన సౌమ్య గారు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సౌమ్య గారు అక్కడ ఏదైతే గంజాయి రవాణా జరుగుతా ఉందన్న ఇన్ఫర్మేషన్‌తోని విధి నిర్వహణలో భాగంగా తను వెళ్లి డ్యూటీ చేస్తున్న సమయంలో ఆ దుండగులు ఎవరైతే రవాణా చేస్తా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తనని గాయపరిచి కూడా పారిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. దీనిపైన కూడా తెలంగాణ మొత్తం కూడా చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సౌమ్య గారికి ఆరోగ్య పరిస్థితి బాగుండాలని కోరుకుంటున్న నేపథ్యం కనబడతా ఉంది. సో సౌమ్య గారి తమ్ముడైతే మనతోనైతే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఈ ఘటన జరిగిన మీకెలా తెలిసింది? మీకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు మీ కుటుంబ సభ్యులు ఏమన్నారు? ఇన్సిడెంట్ ఇది మాకు ఫస్ట్ అక్కయ్య కాల్ చేసి చెప్పింది. అంటే ఏం నైట్ షిఫ్ట్ ఉంది నాకు. నైట్ రాలేకపోవచ్చు. మీరు టెన్షన్ తీసుకోవద్దు అని డ్యాడీకి కాల్ చేసి చెప్పింది. ఇది ఇన్సిడెంట్ అయిన తర్వాత చెప్పింది. అప్పుడు మా వాళ్ళకి డౌట్ వచ్చింది వాయిస్‌లో. సో, మళ్ళీ కాల్ చేసి అప్పుడు చెప్పారు పోలీస్ వాళ్ళు. ఇట్లా చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి. మీరు టెన్షన్ తీసుకోకండి. మెల్లగా రండి అని హాస్పిటల్‌కి చెప్తే, మా వాళ్ళు వెళ్లి చూసి చెప్తే అప్పుడు మాకు తెలిసింది ఇంత సీరియస్ ఉంది సిట్యుయేషన్ అని. అట్లా తెలిసింది మాకు. అంటే ఇంజ్యూర్ ఎక్కడెక్కడ అంటే ఇగ తనకి ఏడేడ అయింది? ఎలా ఉంది పరిస్థితి? ఒక కిడ్నీ తీసేసిర్రు. ఫుల్ డ్యామేజ్ అయిపోయింది కిడ్నీ. మళ్ళీ రిబ్స్ కూడా 8 క్రాక్ అయినాయి. ఓకే. మళ్ళీ స్ప్లైన్ కూడా డ్యామేజ్ అయింది. బయటికి అంటే ఎక్స్టర్నల్‌గా ఏం డ్యామేజ్ కాలేదు గానీ ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది. ఇంటర్నల్ డ్యామేజ్ ఫుల్ అయింది. అంటే ఈ ఘటన అనేది కూడా ఇప్పుడు అంటే పోలీస్ డ్యూటీ చేసే వాళ్ళకి ఇప్పుడు మీరు కూడా పోలీస్ జాబ్‌లకి ప్రిపేర్ అయితా ఉన్నామని అంటున్నారు. అంటే ఒక యాస్పిరెంట్‌గా ఎలా చూస్తా ఉన్నారు మీరు? సో మీ కుటుంబ సభ్యుల్లోనే జరిగింది. ఎలా ఫీల్ అవుతారు? అంటే నాకలా అయితే నేను ప్రౌడ్‌గానే ఉంటా. ఎందుకంటే విధి నిర్వహణ గదా ఇది. సో, కానీ ఫ్యామిలీ వచ్చేసరికైతే మాకు కొంచెం చాలా టెన్షన్‌గా ఉంది. అసలు ఏం గావద్దు అని భయంగా ఉంది. హ్మ్. కానీ ఇక్కడ ఏం గావద్దు అని అనుకుంటున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ సపోర్ట్ ఫుల్‌గా ఉంది మాకు. అందరూ హెల్ప్ చేస్తున్నారు. హ్మ్. మాతోనే ఉన్నారు. ఇన్సిడెంట్ అయిన నుంచి డీసీ సార్, డిప్యూటీ కమిషనర్ సార్, సీఐ సార్, ఎస్ఐ సార్ అందరూ మాతోనే ఉన్నారు. హ్మ్. ఇక్కడే ఉన్నారు ఇంకా ఆళ్ళు. అందరూ హెల్ప్ చేస్తున్నారు ఫుల్. అంటే చికిత్స అందుతుందా? మెరుగైన చికిత్స అందుతుందా? ఎలా ఉంది? నిమ్స్ డైరెక్టర్ గూడా వచ్చాడు. ఆయనకు చెప్తే ఆయన గూడా వచ్చిండు. ట్రీట్మెంట్ మంచిగా కావాలని చెప్పిండు. హ్మ్. బెస్ట్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇది నిజామాబాద్‌లో అంటే ఆకతాయిలు ఎక్కువయ్యారనే వాదన కూడా బలంగా వినబడతా ఉంది. అంటే మీరు పర్సనల్‌గా అక్కడనే ఉన్నారు. ఒక యాస్పిరెంట్‌గా ఎట్లా చూడొచ్చు? అంటే వీటిపైన ఇంకా ఎటువంటి ఘటనలు గాని పునరావృతం కాకుండా ఇలా ఎటువంటి ఆంక్షలు పెడితే బావుంటుందనుకుంటారు? వెపన్స్ ఇవ్వాలి సార్ ఎవరికైనా. వాళ్ళకి వెపన్స్ ఉండుంటే అసలు ఆ సిట్యుయేషన్ వచ్చేదే కాదు. ఒక వెపన్ ఉండుంటే వాళ్ళు ఆగిపోతారు. ఏమన్నా అయితే ఇక్కడనే అయిపోతది. హ్మ్. ఇక్కడ అయిపోతే బెటర్ అనిపిస్తది. ఇంకో సెకండ్ థాట్ రాదు వాళ్ళకి. హ్మ్. వెపన్స్ లేవు కాబట్టి మన వాళ్ళ దగ్గర అట్లా అయింది. అంటే మీ సిస్టర్ దగ్గర వెపన్స్ ఉంటే ఆ సందర్భంలో ఇంకా బావుంటుంది. బాగుండేది. వెపన్స్ ఉండాల్సింది. అట్లాంటి సిట్యుయేషన్స్‌లో వెపన్స్ క్యారీ చేయాల్సింది. హ్మ్. అప్పుడు అలాంటి సిట్యుయేషన్ రాకపోయేది. హ్మ్. అంటే మీ పేరెంట్స్ ఇప్పుడు ఎలా ఉన్నారు? వాళ్ళకి ధైర్యం చెప్పాల్సింది మీరే. నిజం చెప్పాలంటే మీ పేరెంట్స్‌కి అండగా ఉండాల్సింది ఈ సమయంలో. అంటే మీ కుటుంబం బాధ్యత మీ అక్క తీసుకున్నప్పటికి గూడా ఈ సమయంలో మీరు భరోసాగా ఉండాలి. ఏమంటున్నారు మీ పేరెంట్స్? ఎలా ఉన్నారు? మా డ్యాడీ మెంటల్‌గా డిస్టర్బ్ అయిపోయిండు. తను రాలేడు ఇక్కడికి. ఫుల్ డిస్టర్బ్ అయిపోయిండు మెంటల్‌గా. తను ఇంటి దగ్గరనే ఉండు. డ్యాడీని రిలేటివ్స్ చూసుకుంటున్నారు. మమ్మీ అయితే ఇక్కడే ఉంది. మమ్మీకి ధైర్యం చెప్తున్నా. మమ్మీని ఉంచుతున్నా. మమ్మీ హ్మ్. అయితే ఓకే. బానే ఉంది. తింటుంది సరిగ్గా. హ్మ్. అంటే ఈ ఘటన పైన అంటే ఇంకా పోలీస్ వాళ్ళకి ఏం చెప్తారంటే జాగ్రత్తగా అంటే ఇలాంటి వాటిలలో ఇంకా ఎటువంటి అంటే మీ అక్క తీసుకోవాల్సిన జాగ్రత్త ఏముండే అని మీరు అనుకుంటారు? మా అక్క అంటే డ్యూటీ అంటే ఇష్టం, ప్యాషన్ కదా! ఆతృత. ఆపేయాలా, ఏం కావద్దు, పట్టుకోవాలా వాళ్ళని అని. అంటే ఉండాలి గానీ, కానీ కరెక్ట్ టైమింగ్ ఉండాలి దానికి. హ్మ్. మంచి ఎక్విప్‌మెంట్స్ లేవు అంటే వాళ్ళ దగ్గర వెపన్స్ ఉండాల్సింది కనీసం. ఎవరి దగ్గర ఒకళ్ళ దగ్గర ఉన్న ఇట్లా వెపన్ చూపిస్తే వాళ్ళు అక్కడే అయిపోయేవాళ్ళు. హ్మ్. అట్లా ఒక్కటున్నా గానీ ఏం కాకపోతుండే అసలు సిట్యుయేషన్. అంటే మీ సిస్టర్‌కి జాబ్ మీద అంటే ఎందుకింత పట్టుదల? ఎందుకింత చేయాలని, ఇంత ఫైట్ చేయాలంటే అంటే ఇప్పుడు అబ్బాయిలమే చేయడానికి కొంత కొంత భయపడతాం. కానీ మీ సిస్టర్ గూడా ఎక్కడ గూడా తగ్గలేదు. ఎందుకింత పట్టుదల అంటే ఏం జెప్తారు? మా అక్కకి ఫస్ట్ ఇష్టం ఇట్లా హెల్ప్ చేయడం గాని, మా అక్క ఫుల్ రఫ్ అండ్ టఫ్ ఉంటది. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఇట్లా అరుస్తది. అంటే పోలీస్‌కుండే క్వాలిటీస్ ఉన్నాయి మా అక్కకి. ఆలోచిస్తది. మస్తు నాలెడ్జ్ మా అక్కకి. హ్మ్. టాపర్ తను. హ్మ్. ఇంకా ఇట్లా హెల్ప్ చేయనీకి ఇష్టపడతది. అందుకే అంటే గ్రూప్స్‌కి ప్రిపేర్ అయింది తను. పెద్దది కొడదామని చూసింది. ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఇదొచ్చేసింది. ట్రై చేసింది నార్మల్‌గా. అట్లొచ్చింది ఈ జాబ్.